అసలు నేను ఎన్నికల్లో పోటీ చేయను, అసలు నాకు ఎమ్మెల్యే అవసరం లేదు, నాకు ఎమ్మెల్సీ అవసరం లేదు, భవిష్యత్తులో నేను ఎంపీగా నిలబడా అని చెప్పేసి తనే చెప్పాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డిని తిట్టే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టే, జగ్గారెడ్డిని తిట్టే, రేవంత్ రెడ్డిని తిట్టే, అందరిని తిట్టిండు. అది ఆయన క్యారెక్టర్. అప్పుడు సంవత్సరం కింద మళ్ళీ కట్ చేస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డిని జోకిండు, రేవంత్ రెడ్డిని జోకిండు, జగ్గారెడ్డిని జోకిండు, అందరిని జోకిండు. మళ్ళా ఈయన అంటాడు, ఈయననే నవీన్ అంటాడు, ఈటల రాజేందర్ నువ్వు నా లెక్క మాట్లాడగలుగుతావా, నా లెక్క చేయగలుగుతావా, బీసీ ఉద్యమాన్ని తీసుకోపోగలుగుతావా అని ఆయన చెప్పేసి అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈటల రాజేందర్ నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వాలతో పోరాడుతున్నప్పుడు ఇతగాడు షెడ్యూల్ కూడా వేసుకోవాలి సరిగ్గా. రాజన్నతో ఇక చెండలెత్తుదామా, నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీరు అబ్జర్వ్ చేయాలి. పక్కన ఉన్నటువంటి తోటి జర్నలిస్టులను వార్తలు చక్కగా చదవనియో, ఈఎంఐలు కట్టుకుంటా రూపాయి పోగు చేసుకొని ఇవాళ ఇల్లు సంపాదించుకుంటా హైదరాబాద్లో కూలగొడతా ఉన్నాడు. ఎందుకు పోయి అడ్డం పడతలేవాడా? ఒక బీసీ బిడ్డది పోలే, ఓ బహుజన బిడ్డది ఇల్లు కూలుతుంటే నువ్వు ఎందుకు అడ్డం పడలే? ఈ బీసీ నాయకులను అందరిని అడ్డం పెట్టుకొని పోయి విఠలన్నను, పృథ్వీ అన్నను, శరత్ సార్ను, బక్కా జాడ్సన్ అన్నను అడగండి, వాళ్ళందరినీ మోసం చేసినోడే. ఎస్, మీకు ఓ వీడియో చూపిస్తా. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, తీర్మానం వలన మళ్ళీ ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెండోళ్ళు ఓసీలు నా కోట ఎక్కురి సార్. రైట్, ఇది తను చెప్పినటువంటి అంశం. ఇదే ఏమన్నాడు మళ్ళోసారి వినండి, క్లారిటీగా ఉంటుంది కొంచెం. ఎందుకు అని అంటే తీర్మానం వలన మళ్ళీ ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెండోళ్ళు ఓసీలు నా కోట ఎక్కురి సార్. రైట్, సరిపోతారు మిగులుతాయి అని చెప్పేసి చెప్పిండు కదా, సరిపోయింది. విషయం ఏంటి అని అంటే ఇదే తీర్మానం వలన ఈ బీసీ కార్డు పట్టుకున్నప్పుడు అసలు నేను ఎన్నికల్లో పోటీ చేయను, అసలు నాకు ఎమ్మెల్యే అవసరం లేదు, నాకు ఎమ్మెల్సీ అవసరం లేదు, భవిష్యత్తులో నేను ఎంపీగా నిలబడా అని చెప్పేసి తనే చెప్పిండు. ఇవాళ నిలబడతా, కానీ మీ రెడ్డిలు ఎవరు వేయకుండ్రి, బీసీలు వేస్తే సరిపోతే, బీసీలు వేస్తే మిగులుతాయి అని అన్నాడు. సో ఈ విధంగా రెచ్చగొడతా ఉన్నాడు అన్నట్టు. తనకు నోటికొచ్చినట్టు ఎప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది మాట్లాడే శక్తి, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈ నవీన్ కుమార్. సో ఒక్కసారి ఎందుకు ఈ వీడియో పెట్టినా అంటే ఈ వీడియోతో చాలా పెద్ద పని ఉన్నది, ఏందో అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, దీని కింద వచ్చినటువంటి కామెంట్లను నేను ఒకసారి చదివి దానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా, ఎందుకు అనంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు నిన్న మాట్లాడినటువంటి అంశాలను, కొంతమంది వాళ్ళు ఫోన్లు చేసి ప్రశంసిస్తూ ఉన్నారు. సో అది కొంచెం నిజంగా మంచిగానే అనిపించింది. గతంలో కూడా మేము ఈ మల్లన్న చేసేటటువంటి అంశాలకు అన్నిటికి కూడా మేము సపోర్ట్గా నిలబడ్డామన్నా, ఎన్ఆర్ఐలు ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత మాకు తోచినటువంటి ఫండింగ్ అయితే తనకి చేసినాము, తను ముందుకు పోవాలని చెప్పేసి. కానీ ఎప్పుడైతే మీరు చెప్పినట్టు అంశాలలో దళిత బిడ్డలను మోసం చేసిండో, ఆర్టీఆర్ అని చెప్పేసి తెరపైకి తీసుకొచ్చి ఆగం పట్టించిండో, లేకపోతే బీజేపీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యిండో ఆ రస్సీ అని చెప్పేసి మాటలు చెప్పిండో అప్పుడే తన మీద నమ్మకం పోయిందన్న. ఇలా మా బీసీలను మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అబ్రాడ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉన్నది, కన్నీళ్ళు పెడతా ఉన్నారు కొంతమంది. నిజంగా అన్న మేము రూపాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పోగు చేసి తనకి ఎన్నో పైసలు పంపించినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయండి అన్న, ఖచ్చితంగా మాకు కావాలి. ఎందుకు అని అంటే వాని చేతులు కనుక ఇది బడ్డది అని అనుకో, వాడు దీన్ని ముందట తీసుకోపోయి మధ్యలో ఆగం చేసి బీసీలను మళ్ళా ఎవడన్నా వచ్చి నన్ను నమ్ముర్రి నేను ఏదో చేస్తానంటే నమ్మే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. నా బాధ కదే. ఏంటి అంటే ఈ మల్లయ్య చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా బోగస్ ఉంటాయి, పక్కా బోగస్ ఉంటాయి. ఎందుకు అని అంటే నేను మళ్ళా చెప్తా ఉన్నా రిపీటెడ్గా అవుతా ఉంది. కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నా బీసీ బిడ్డలారా. ఒకటే అంశం ఏంటి అని అంటే తిని ఎత్తుకున్నటువంటి ఏ కార్డు కూడా ఫలించలేదు. ఆగమే మధ్యాంతరానంగా ముంచేస్తాడు. సముద్రం ఒడ్డుకున్నప్పుడు ఆట్పాట్ గదెంత లెక్క గద్దాటమా మనము గజ్జేయలేమా అని అంటాడు. తనకు సముద్రంలోకి మధ్యలోకి రాగానే ఎవడో హ్యాండ్ ఇచ్చి పైకి లేపుతాడు అనగానే ఆ దొర అంతా దాంట్లో మనం ఎవరైతే ఉంటామో ఆ ఓడలను పడవలను అందరిని అలానే ముంచేస్తాడు, నట్టేట ముంచేస్తాడు. ఇంకా పోతా ఉత్త ముంచుపూడ ఊడిపోడు, ఆ పడవకింత తూటు పొడిచిపోతాడు అన్నట్టు. ఆ బాపత్ దయచేసి మీరు ఈ అంశాన్ని గమనించాలని చెప్పేసి నా బాధ, నా ఆవేదన. కొంతమంది పడుతున్నటువంటి వాళ్ళు ఫోన్లు చేసి చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది.
మా ఆవేదన కదే అన్న, కాకపోతే మేము చెప్పలేకపోతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మీరు చెప్పండి. ఎందుకనంటే మా బీసీ బిడ్డలను మోసం చేస్తాడు ఖచ్చితంగా, మాకు ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే మేము గతంలో నమ్మినాము, తన దగ్గర నుంచి చూసినాము, తన వ్యక్తిత్వం ఏంటి, తన శైలి ఏందన్నది మాకు తెలుసు. మీరు చెప్తా ఉన్నారన్న, దయచేసి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడతా ఉన్నారు. వాళ్ళు మొర పెట్టుకుంటా ఉన్నారు. సో అందుకోసమే కొంచెం అవేర్నెస్ కావాలి. ఎందుకనంటే బీసీలలో చాలామంది ఉన్నారు. ఈయన అంటాడు, ఈయన అంటాడు, ఈయననే నవీన్ అంటాడు, ఈటల రాజేందర్ నువ్వు నా లెక్క మాట్లాడగలుగుతావా, నా లెక్క చేయగలుగుతావా, బీసీ ఉద్యమాన్ని తీసుకోపోగలుగుతావా అని చెప్పేసి అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈటల రాజేందర్ నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వాలతో పోరాడుతున్నప్పుడు ఇతగాడు షెడ్యూల్ కూడా వేసుకోవాలి సరిగ్గా. మేము కూడా షెడ్యూల్ వేయలేదు. ఈయన ఈటల రాజేందర్ను కౌంటర్ ఇస్తూ ఉంటాడు. నిజంగా అసలైన బీసీ నాయకులలో సీనియర్గా ఉన్న సీనియర్ నాయకుడు అని అంటే ఈటల రాజేందర్ పేరే ఫస్ట్ వస్తుంది. ఎవరు మీరంతా? మీరు మీ స్వలాభం కోసం చేసేటటువంటి అంశాలు ఇవన్నీ ఏంది? నువ్వు రోజుకో 30 మందికి 40 మందికి భూమి పెడతావా? పో, నువ్వు చెప్పినావు కదా ఈటల రాజేందర్ ఇంటికాడ ఎప్పుడు పొయ్యి వెలుగుతూనే ఉంటుందని చెప్పేసి. ఒక 30 మందికి నువ్వు రోజుకో భూమి పెట్టగలుగుతావా నీ ఇంటికాడ? దయచేసి గమనించుకో. ఇటువంటి చాలా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చేసేది ఏం లేదు, అంత చెప్పేదే తప్పించి చేసేది ఏమి ఉండదు. ఎందుకు అని అంటే దీనివల్ల మోసపోయేది మళ్ళా మా బీసీ బిడ్డలు. ఆల్రెడీ మా దళిత బిడ్డలు మోసం చేసినాం, కొంతమంది వ్యవస్థను యువకులను వాడుకున్నాం. మా ఆవేదన అంతకి ఇది. దయచేసి ఇది గమనించాలి. ఏంది ఆర్ కృష్ణయ్య ఏంది అని అంటే ఆయన పోరాటం, ఆయన బీసీలా లేకపోతే మీరా అని అన్న ప్రశ్న ఆయనకు వస్తే ఖచ్చితంగా బీసీలే, బీసీ ఉద్యమమే అని చెప్పేసి చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎంతోమంది తన వ్యవస్థలో ఎంతోమంది తనతో ఎదుగుతున్న క్రమంలో ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఎంతోమందిని ఎంపీలుగా చేసినటువంటి వ్యక్తి. తనకు ఆ చరిష్మా ఉన్నది, నీకేమున్నది? నువ్వు ఎవరు అసలు? నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీరు అబ్జర్వ్ చేయాలి. పక్కన ఉన్నటువంటి తోటి జర్నలిస్టును నువ్వు వార్తలు చక్కగా చదవనియో. ఇది నీ క్యారెక్టరు, ఇది నీ బుద్ధి, ఇది నీ వ్యవహార శైలి. ఎవడన్నా ఎదిగిండా? నువ్వు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నావు కదా, ఇన్నోవా క్రిస్టలో కూడా తిరుగుతుండా నీకు సంబంధించినటువంటి వ్యక్తి. అట్టడుగు నుంచి నువ్వు ఎట్లయితే ఎదిగినవు అయ్యాలా, అట్టడుగు నుంచి నీతోటి ఉన్నటువంటి వ్యక్తులను వలన నువ్వు ఇవ్వాలా కార్లో తిప్పేటటువంటి వ్యవహారం నువ్వు చేసినావా? ఓ ఇల్లు కొనిచ్చినావా? నేను రోజు అడుగుతున్నా కదా, గవే అంశాలు అడుగుతా, రోజు అడుగుతా. ఎప్పుడు అని అంటే బీసీలు అవేర్నెస్ అయ్యేదాకా అడుగుతూనే ఉంటా. ఎందుకంటే బీసీలు మిమ్మల్ని నమ్మొద్దు, ఎవరన్నా రాని. ఎందుకు అని అంటే ఇప్పుడు నువ్వు ఇలా వస్తావు, వాళ్ళను నిజంగా ఒడ్డుకున్న వాళ్ళను సముద్రం మధ్యలోకి తీసుకొని పోతావు. సముద్రం మధ్యలో తీసుకుపోయినాక పోత నువ్వు పడవకు తూటు పెట్టి నువ్వు గాలి మోటార్ ఎక్కి వెళ్ళిపోతావు, బాగానే ఉంటుంది. కానీ ఆ బీసీ ఆడున్నటువంటి బిడ్డలు మళ్ళీ ఎట్లా అట్లా తట్టుకుంటున్నావు, నెట్టుకుంటున్నావు ఈ ఒడ్డుకు వస్తారు. ఒడ్డుకు వచ్చినప్పుడు నా సంటోడో లేకపోతే ఇంకొకడో లేకపోతే ఇంకోరో వాళ్ళు వచ్చి అట్లా కాదే, మన పద్ధతి ఇది కాదే, మనం ఈడ కాదే ఉండవలసింది, మన రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పేసి ఆ బీసీ బిడ్డలకు ఎవరైనా నాయకత్వం వహిస్తే ఆ రోజు నమ్మే పరిస్థితి ఉండదు. ఇది మా ఆవేదన. కమిట్మెంట్ తోటి పక్కా నా ప్రాణం పోయినా సరే నేను బీసీలకు అండగా ఉంటా అని అంటే నువ్వు ఆ కార్డు పట్టుకొని ముందుకు రా. ఎందుకు అని అంటే చెప్తున్నా కదా, నేను మందకృష్ణ మాదిగా 30 ఏళ్ళ పోరాటం, అది 30 ఏళ్ళ పోరాటం. అది వ్యవహారం అంటే ఈ పూటకో మాట, పూటకో ముచ్చట చెప్పేటోళ్ళు, పూటకో ఏషం కట్టేటోళ్ళది కాదు వ్యవహారం అంటే. దయచేసి ఇది ఆవేదన. సో దీనికి సంబంధించి చాలా అవేర్నెస్ కావాలి. ఈ వీడియో చేసినాం కదా, ఈ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్లు కొంతమంది ప్రశంసించారు, కొంతమంది నెగిటివ్ కూడా మాట్లాడారు. ఆ నెగిటివ్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. సో అందుకోసమే, ఎందుకు అనంటే ఈ బీసీలలో ఎంతమంది అయితే ఉన్నారో బీసీలు అందరూ ఏకీకృతం అయినప్పుడే బీసీ రాజ్యాధికారం వస్తుంది, బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఒక్కడు తూట్లు పడిస్తాడు ఉన్నా వీనసంటోడు ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం అందరు అవేర్నెస్ కావాలనే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నా కూడా, తిట్టినా కూడా, నెగిటివ్గా మాట్లాడినా కూడా నేను దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. నేను చెప్తా ఇవాళ. రైట్. మొదట ఏంటంటే క్రాంతి గారు మీరు తగ్గొద్దు ప్లీజ్. ఓకే తగ్గాను బ్రదర్. తీన్మార్ మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్ గాడు. ఎమ్మెల్సీ గెలిచాక వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాస్తవమే అది. కేసీఆర్ని నమ్మవచ్చు కానీ ఈ తీన్మార్ ఉల్లిగాన్ని అస్సలు నమ్మొద్దు. దానికి 290 మంది లైకులు కొట్టిరు. సరే 5 రిప్లైలు ఉన్నాయి. అన్న ఈ ముచ్చట ఎమ్మెల్సీ ముందు అంటే బాగుండేది, రెడ్డిలు ఓసీలు ఓటు వేయకూడదనే భావం అప్పుడే తెలుస్తుండే. వాస్తవం కదా. ఈ బ్రదర్ చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేసేటప్పుడు క్లియర్గా ఒక కార్డుతోటి పోయేది ఉండే. నేను బీసీని నేను పటేల్ను కాదు,
నేను దొరను కాదు, నేను పటేల్ను కాదు, నేను దొరను కాదు, నాకు దురహంకారం ఉండదు, నేను మోనోపాలి రాజకీయాలు చెయ్యను అని చెప్పేసి నువ్వు ఆ రోజు చెప్పి ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉంటే గప్పుడు ఒక 5 ఏళ్ల కింద నీకు ఎంతైతే ఫాలోయింగ్ ఉండేనో ఇవాళ కూడా గదే ఫాలోయింగ్ ఉండే కానీ నువ్వు చేసిన పని నీ అవకాశం కోసం, అవసరం కోసం, నీ ఎదుగుదల కోసం ఎవరినైనా వాడుతావు అని చెప్పేసి రోజు చెప్తున్నావు కదా, గదే మళ్ళా సృష్టించినావు. సో అదొక తంతు. అయితే ఈయన అనేది ఏంటంటే ఆ రోజు చెప్పేది ఉండే, నువ్వు ఎన్నికలకు ఎప్పుడైతే పోయినావో ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు, ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు, ఏమొద్దు, నేను ఇండిపెండెంట్గా నిలబడతా అని చెప్పేది ఉండే. చెప్పలేవు. గెలిచిన తర్వాత ఇప్పుడు అంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదీయదాకా ఇంకేమంటారు చూసినాం, ఓడమల్లన్నా అంటే అట్లా ఆ వ్యవహారం అన్నట్టు మనది. సో అదే ముచ్చట ఓ తమ్ముడు కామెంట్లో పెట్టిండు, ఎవరు, విజయ్ అట ఆయన. ఈయనేంది రాజేందర్ అట. అసలు మల్లిగాడు బీసీ కాదు, వాడు కాపోడే కదా అని చెప్పేసి ఓ సోదరుడు కామెంట్ పెట్టిండు. సరే ఏమైనా కానీ బీసీ కార్డు పట్టుకొని బీసీ కార్డు పట్టుకొని ముందుకు వస్తుండు కదా, ఇక బీసీ అనవలసి వస్తుంది. మరి సరే దమ్మున్న విషయం పట్టినో బ్రదర్ అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టిండు. సరే నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ కూడా 100% నిజం. తీర్మాన్ మల్లిగాడు బ్లాక్మెయిలర్. ఇంకా ఏంది బీసీ సోదరులు మల్లిగాని గురించి విఠలన్నను, పృథ్వీ అన్నను, శరత్ సార్ను, బక్కా జాడ్సన్ అన్నను అడగండి, వాళ్ళందరినీ మోసం చేసినోడే. ఎస్, ఇది వాస్తవం. నిజంగా పృథ్వీరాజ్ గారు మీరు బయటకు రండి, మీరు పోకండి, ఆ మీటింగ్లో పోకండి, బీసీ మీటింగ్లోకి పోకండి. మల్లన్న బహిష్కరించండి భయ్, నేను క్లియర్గా చెప్తా ఉన్నా. అవసరం లేదు, నీరు గార్చేస్తాడు, ఆదాం పట్టిస్తాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నా, ఆవేదన ఒక్కటే, ఎవరైతే ముందు ఇనిషియేటివ్ తీసుకున్నారో ఆ వ్యక్తులను మధ్యలో వదిలేస్తే ఇక్కడ మల్లన్న అనే మ్యాటర్ కాదు. మల్లన్న కాకపోతే ఇంకెళ్ళన్నా, వెళ్ళని కాకపోతే పుల్లన్న, ఇంకోడు ఎవడన్నా కానీ ఆవేదన ఏంటంటే వాడు మధ్యలో వదిలేసిన అనుకో బీసీలు అంతా ఆగమవుతారు, ఆగమవుతారు. మళ్ళీ ఎవడన్నా నమ్మి నేను నిజంగానే నిస్వార్థంగా ముందుకు వచ్చి ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతా, నేను బహుజన రాజాధికారం సాధిస్తానంటే నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. ఒక నాయకుడు దళితులను మోసం చేసిండు, ఇంకో నాయకుడు కొంతమంది బీసీలను వివిధ కులాలను మోసం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈయనని అందరినీ కలిపి ఒకటేసారి మోసం చేద్దామని తయారయ్యాడు. నమ్మురికి ఇదే నమ్మురా. మల్లిగాని ఆలోచనలు వేరే ఉన్నాయి. రేవంత్ రెడ్డిని మించిపోవాలని చూస్తున్నాడు, బీసీలను రెచ్చగొట్టి ఏదో అయిపోవాలని చూస్తుండు. వాస్తవం ఏదైతే బీసీలను రెచ్చగొడుతున్నాడు అదే వాస్తవం. కులరహిత సమాజం ఏమైంది? మున్నూరు కాపు వారు గ్రామాలలో పటేల్ అని పిలిపించుకుంటారు, మళ్ళీ నీతులు చెప్తారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అరే మల్లిగా కులం ఎందుకురా ఈ కాలంలో అని వేస్ట్ ఫెలో అని ఒక కామెంట్ పెట్టాడు. 10,000% కరెక్ట్ అన్న మీ అనాలసిస్ అని చెప్పేసి ఓ మిత్రుడు పెడతా ఉన్నాడు. సో కొంతవరకు మంచిగానే ఉన్నాయి, కొంతవరకు మంచిగానే మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టినా కూడా కొంతమంది తిట్టిర్రు, అంటే నెగిటివ్గా మాట్లాడారు. వాళ్ళకి చెప్పడానికే అసలు ఈ కామెంట్స్ ఓపెన్ చేసిన. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. నాకు మా టీం వాళ్ళు చెప్తా ఉంటే అన్న నెగిటివ్గా వచ్చినాయి కామెంట్స్ కొన్ని ఏంది అని అంటే మాట్లాడడం వాటికి కూడా ఎందుకనంటే ఒక్కళ్ళు కూడా తప్పుగా అనుకున్నా కూడా అది తప్పు కిందకనే పోతుంది. ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించాలి. సో నా దృష్టికి వచ్చినటువంటి కామెంట్స్ ఏంటి అని అంటే ఎవడో చేస్తుండు కదా ఉద్యమం, ఎందుకు ఎందుకు అడ్డుపడతావు, చేయని రాదు ఉద్యమం అని అంటాడు. ఎవడు ఒక మల్లేషో ఎల్లేషో కామెంట్ పెట్టాడు, లేకపోతే ఆ పెయిడ్ బ్యాచ్ పెట్టించినట్టుండు. సో పెయిడ్ బ్యాచ్కైనా నిజం తెలవాలి కదా, పెయిడ్ బ్యాచ్కైనా 10కి 5కు మేము అమ్ముడుపోవద్దురని ఆయన అసలు నిజం తెలుసుకోవాలి. ఈ 10 రూపాయలు 5 రూపాయలు మేము రాజ్యాధికారం వచ్చినాక మేము సంపాదించుకుంటాం, మాకు అది తెలివి ఉన్నది అని అవేర్నెస్ కావాలి. కాబట్టి ఈ విషయం చెప్తా ఉన్నా. ఏంటి అని అంటే ఎవడో ఒకడు కాదు భయ్, అసలైనోడే కావాలి. ఎవడో ఒకడు ఏం చేస్తాడు అంటే ఎన్నో కాలం ముంచేస్తాడు, ఈడే అసలైనోడు కావాలి అంటున్నా నేను. అసలైనోడు కావాలి. ఎంఆర్పిఎస్ ఎట్లయితే వ్యవస్థాపన చేసి 30 ఏళ్ళ పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసి అలా ఫలితం తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగా ఏ విధంగా పోరాడాడో గటువంటోడు కావాలి ఇక్కడ బీసీలను ముందుకు తీసుకోపోనికి, బహుజన రాజ్యాధికారం ఏర్పడడానికి. అర్థమవుతుందా? ఎవడో ఒకడు అవసరం లేదు. ఎవడో ఒకడు వస్తే ఈడు కాకపోతే ఇంకోటి అనుకుంటూ పోతే ఎన్ని రోజులు అవుతుంది. నువ్వు రావాలి ఇంట్లోకించి కొన్ని పనులు పక్కన పెట్టుకొని కొంత సమయం కేటాయించడానికి నువ్వు రావాలి, నేను రావాలి, ఇంకోటి రావాలి. అట్లా ఎవడో ఒకడు వచ్చి చేసిపోతాడు అని అంటే నువ్వెందుకు మరి ఇక ఇట్లా కామెంట్లు పెట్టనీక? కామెంట్లు పెట్టుకుని ఇంట్లో వండుకోవాలి. అది కాదు సోదరా నేను చెప్పేది. మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు, ఏముంటుంది. నా నోరు కాదు నా నొప్పి కాదు అనుకుంటే
2-3 మాటలు నోరు జారొచ్చు, తప్పేం లేదు. కాకపోతే నీలాంటి వాళ్ళు అవేర్నెస్ కావాలంటే కొన్నిసార్లు నోరు జారాలి ఉంటుంది, కొన్నిసార్లు నోరు అదుపులో కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. మాట జారడం పెద్ద పని కాదు, మీ లెక్క మీ సోదరం లెక్క. అర్థమవుతుందా? సో విషయం ఏంటంటే దయచేసి మీరు గమనించండి. ఎవడో ఒకడు వద్దు భయ్, మనకు ఎవడైతే న్యాయం చేస్తాడో, మనకు ఎవడైతే మనల్ని నిలబెడతాడో, ఒడ్డున చేరుస్తాడో వాడే కావాలి మనకు. ఎవడో ఒకడు వద్దు. ఈ మాట మర్చిపోండి, పెట్టకుర్రి. నువ్వు రాదన్నా అని అంటాడు. నేను కాదు, నేను ఎందుకు ఇంటికోడు వస్తే ఎట రాదు. ఇంటికొకడు ఎవడైతే ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసేటప్పుడో, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేటప్పుడో, లేకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి సర్పంచ్ ఎలక్షన్లలోనో, లేకపోతే ఎంపీపీలలో, లేకపోతే ఎంపీటీసీలనో, జెడ్పీటీసీలలోనో ఎన్నికలు అయ్యేటప్పుడు వీళ్ళందరూ ఈ కామెంట్ పెట్టే బ్యాచ్ అంతా ఎవరో మళ్ళా వేరే వాళ్ళకు అగ్రకులాలకే పనిచేస్తారు. అట్లా కాదు తమ్ముడా, నేను చెప్పేది ఏంటంటే నువ్వు రావాలి. ఎవరున్నారు మా బీసీలలో, ఎవరు నిలబడతా ఉన్నారు, సరే డబ్బులు లేకున్నా సరే నిలబడి ఎవరు మనకు సేవ చేయగలుగుతారు. అట్లాంటి వాళ్ళకు అందరు బీసీలు ఓట్లు వేసుకుంటే నిజంగా అతగాడు చెప్తా ఉన్నట్టు ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం వస్తుంది, దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఆ ఒక్కడు చెప్పే మాటలు నమ్మి ముందుకు పోవద్దు అంటున్నా. అందరు రావాలి అన్నదే ఆవేదన. ఎందుకంటే నేను మోనోపాలి, నేను చెప్పేది ఉరుకు అంటే ఉరకాలి, ఊకో అంటే ఊకోవాలి, నడువు అంటే నడవాలి. రోబో సినిమాలో ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉంటారు ఆ రోబో టెస్ట్ చేయడానికి. రన్ అనగా ఉరకాలి, మళ్ళీ స్టాప్ అనగా ఆగాలి, టేక్ నైఫ్ అనగానే కత్తి తీసుకోవాలి, పొడవనగానే పొడవాలి. ఇది కాదు భయ్ పద్ధతి. అర్థమవుతుందా? రోబోలు లెక్క పని చేయకూడదు. అర్థమైనా? మనుషులం మనం, అది గుర్తు చేద్దామని ఇట్లా ప్రతిరోజు అవేర్నెస్ చేస్తూనే ఉంటాం. ఎందుకు అని అంటే ఒక్కడు కూడా నెగిటివ్గా మాట్లాడొద్దు. బరాబర్ చెప్తా ఉన్నాం, బరాబర్ వాస్తవాలు చెప్తా ఉన్నాం మేము. తను ఎత్తుకున్నటువంటి ఏ అంశం కూడా ఫలించలేదు. తను ఫలించిండు. తను వ్యక్తిగతంగా ఎదిగిండు, ఆర్థికంగా ఎదిగిండు, రాజకీయంగా ఎదిగిండు, మాట పరంగా ఎదిగిండు, ఇన్ఫ్లుయెన్స్ పరంగా ఎదిగిండు, అన్నిటి పరంగా ఎదిగిండు. తన పక్కనున్నోడు ఎవడు ఎదగలే, తన నమ్మినోడు ఎవడు ఎదగలే, తన వెంట నడిచినోడు ఎవడు ఎదగలే. అది నవీన్ అంటే. నవీన్ను మీరు గుర్తించాలి. అర్థమవుతుందా? నవీన్ వేరు, మల్లన్న వేరు. మల్లన్న అంటే ఒక వేషధారి, ఒక ఛానల్లో ఒక ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి వ్యక్తి. కానీ ఆయన అసలు పేరు నవీన్ కదా, చింతపండు నవీన్. దయచేసి ఇది గమనించాలి. మీరు ఒక లాజిక్ ఎట్లా మర్చిపోతా ఉన్నారు? మొన్నటిదాకా అంటే 9 నెలల కింద కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసిండు. క్లియర్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసిండు. మీరు కొంతమంది పొరపడ్డారు. ఏంది అని అంటే రెడ్డిల పార్టీలో ఎట్లున్నావు అంటే తినే అన్నాడు రెడ్డిల పార్టీ అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని అన్నాడు. ఈయనన్న అంశాన్ని నేను చెప్పిన అన్నట్టు. రెడ్డిల పార్టీలో ఎట్లుంటామని నేను అడిగిన. రెడ్డిల పార్టీ అన్నావు కదా నువ్వు ఓ సంవత్సరం కింద, మళ్ళీ రెడ్డిల పార్టీలో ఎట్లున్నావు నువ్వు అని అడిగినాం. అది ప్రస్తావన. సో ఎందుకు అని అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డిని తిట్టే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టే, జగ్గారెడ్డిని తిట్టే, రేవంత్ రెడ్డిని తిట్టే, అందరిని తిట్టిండు. అది ఆయన క్యారెక్టర్. అప్పుడు సంవత్సరం కింద. మళ్ళీ కట్ చేస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డిని జోకిండు, రేవంత్ రెడ్డిని జోకిండు, జగ్గారెడ్డిని జోకిండు, అందరిని జోకిండు. మళ్ళా ఇది తన క్యారెక్టర్. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకా బీసీ ఉద్యమంలో మాట్లాడే అంశాలు ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకటి ఈయన వర్గీకరణ తీసుకొస్తాడట. సో ఈయనకు దయచేసి నాకైతే ఇవన్నీ ఫన్నీగా అంటే జోక్ అనిపిస్తూ ఉంది. దయచేసి గమనించురా, అవేర్నెస్ గారి పోయి ప్లీజ్ దయచేసి చెప్తా ఉన్నా. ఒకటి చెప్పే మాటలు నమ్మకూరి. ఎవడైనా సరే, నవీన్ అయినా సరే, మల్లన్న అయినా సరే, ఎల్లన్న అయినా సరే, పుల్లన్న అయినా సరే మోసం చేస్తాడు. ఆ పర్సన్ మోసం చేస్తాడు అని చెప్తున్నాను నేను. అంతే నా బాధ కాదు. బీసీ ఉద్యమాన్ని ఇంకోళ్ళు తీసుకొని రారి, మంచి వ్యక్తి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు తీసుకొని రారి, స్వాగతిస్తాం దాన్ని. మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ఇంకా ఉధృతంగా పనిచేద్దాం కలిసి. చాలామంది వ్యక్తులు ఉన్నారు బీసీ ఉద్యమకారులు, వాళ్ళు రండి. ఎవరెవరితోటో కాంతి ఈయన తోట అవుతుందని నమ్మకారు. ఎందుకు అని అంటుండే ఈయన ఏది చేయలేడు, శాత కాదు. ఈయన వ్యక్తిగతంగా ఈయన ఎదగడం కోసం ఇప్పుడు బీసీలందరినీ ఏకం చేసి అది చేసి ఇది చేస్తానంటాడు కదా, ఏముండదు. వీళ్ళ కాడ డబ్బులు వసూలు చేయాలా, ఫుల్ ఫండింగ్ అవుతుంది. ఫండింగ్ వచ్చిన తర్వాత బీసీలను మధ్యలో వదిలిపెట్టిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఎన్నో ఉప ఎన్నికలు లేకపోతే ఎమ్మెల్యే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. రాగానే అలా పోటీ చేయాలి. ఫుల్ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు లేదన్నా 100 కోట్లు అయితే ఖర్చు పెట్టవలసిందే. 50 నుంచి 100 కోట్లు ఇటైతే ఇక గడ్డు భువనగిరి గడ్డు అంటే ఇక కష్టమవుతుంది. సో ఈయన చెప్పే మాటలు ఇంకోటి ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈయన ఇంకొక అంశం కూడా ఉంటుంది.
ఏమంటా ఉన్నాడంటే ఒక ఇంటర్వ్యూలో ఇతగాడు చెప్పే అంశాలు ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అని అంటే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ జర్నలిస్ట్ అడుగుతాడు, ఇప్పుడు 2500 రూపాయలు మీరు ఇస్తున్నారు కదా మహిళలకు, ఏమైంది అని అంటే ఈయన చెప్తాడు. ఈయన ఏమంటాడంటే ఎంత దుర్మార్గము, ఎంత హేయము, ఎంత నీచము, నీకు తెలివి ఉంటే దాచుకోరా భయ్, తెలివి ఉంటే దాపెట్టుకో, కానీ అడ్డమైన మాటలు మాట్లాడకు. అర్థమవుతుందా? ఏమంటాడంటే ఇప్పుడు ఒక ఆమె పనిచేసే ఆమెనో లేకపోతే ఇంకొక ఆమెనో ఉంటుంది కదా, ఆమె వ్యాపారం చేసుకొని దానికో దీనికో భువనగిరి నుంచి హైదరాబాద్ రావాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అది ఉచితంగా మేము బస్సు పెట్టాము. ఆమెకు నెలకు వచ్చేసరికి ఆమెకు 6000 రూపాయల దాకా, మేము 5000 రూపాయల దాకా 6000 రూపాయల దాకా సేవ్ చేస్తూ ఉన్నాము, ఆమె ఖర్చు మిగిలిస్తూ ఉన్నాము అని చెప్పుకొస్తాడు. అంటే ఇంకా వీళ్ళు 2500 ఇస్తున్నారు కదా, ఇవి ఉంచుకొని ఈమెకు సేవ్ అవుతున్నాయి కదా బస్సులలో తిరగాంగా, ఇవి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వాలన్నాడు. ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోలేకపోతారట. బుద్ధి ఉండాలి ఏమన్నా, అదో స్కీమ్ అంటే ఇదో స్కీమ్ అంటే 100 స్కీములు చెప్తేవి నువ్వు. అందుకు కదా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లేసి కట్టబెట్టింది. నువ్వు ఒక్క స్కీములో అన్ని గుప్తానంటే ఎట నడుస్తుంది సార్? నీకు తెలివి ఉన్నది, ఒప్పుకుంటాం, దాన్ని ప్రశంసిస్తాం, కానీ దాపెట్టుకో జరా, అట్లా ఏడబడతాడా వదలకు. దుర్మార్గం. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తావు ఏమంటుండు అని అంటే, ఇప్పుడు మనం బస్సులో పోతాం వస్తాం, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎంతో కొంత కిరాయి అవుతుంది. కిరాయి అయినప్పుడు 100 రూపాయల కిరాయి అనుకోండి, 100 రూపాయల కిరాయి బస్కు 100 రూపాయల కిరాయి అంటే 30 రోజులు అంటే 3000 రూపాయలు అవుతుంది. అప్ అండ్ డౌన్ అంటే 6000 రూపాయలు అవుతుంది. రాను పోను వరంగల్ నుంచో హైదరాబాద్కో లేకపోతే జరగాం నుంచి హైదరాబాద్కో ముచ్చట. సో ఈ 6000 రూపాయలు మేము ఎవరైతే మహిళలకు ఇస్తా అన్నాం కదా, 6000 రూపాయలు ఇట్లా ముడుతున్నాయి కదా అని ముచ్చట చెప్తుండ అన్నట్టు. ఇది వ్యవహారం. ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోలేకపోతుర్రు, మా నాయకులు తీసుకోలేకపోతుర్రు అని చెప్పి చెప్తాడు. ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు ఇలా 2500 ఉంచుకొని 2500 ఉంచుకొని కత్తిమా పైసలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాలన్నట్టు. ఇది ఆ దొర చెప్పే ముచ్చట్లు, ఆ పటేల్ చెప్పే ముచ్చట్లు, నవీన్ పటేల్ గారు. దయచేసి మీరు మానుకోండి సార్, ఇటువంటి మీ క్యారెక్టర్ను నిజంగా దిగజార్చేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా చెప్తున్నా. తెలివి బ్రహ్మాండమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి తెలివి ఉన్నది మీకు, దాన్ని ప్రశంసిస్తాం. కానీ ఈ అడ్డగోలుగా ఎడబడతాడు వాడకూరి, ఎవడో ఒకటి తీస్తాను నా అట్లాంటోడు. అర్థమవుతుందా? అది ఒక ఛానల్ పేరు, ఈ ఛానల్ పేరు చెప్పదలుచుకోలే, కానీ ఆ ఛానల్లో చెప్తాడు ఇంటర్వ్యూలో. ఇది మల్లన్న కహానీ. ఈ కహానీలు రోజు చెప్తూనే ఉంటా, ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదు లేదు. ఎందుకంటే ఈ బీసీ కార్డు అనేది సరైన వ్యక్తి నడిపించేంత వరకే మా పోరాటం. ఏ వ్యక్తి అయితే నడిపిస్తాడు సరైన వ్యక్తి, ఈ మల్లన్న కాకపోతే ఇంకొక ఎల్లన్న వచ్చి నేను చేస్తానని అనుకో, అప్పుడు కూడా ఊకం, అప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకనంటే నా ఆవేదన అంతా ఇదే. ఇప్పుడు ఈయన చెప్పింది నేను రోజు చెప్తున్నా కదా, ఆర్టీఆర్ 7200 ఆయన ఒక పార్టీ పెట్టుకోండి. అది ఇట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీ కోదండరాం సార్ ఇట్లా చాలామందిని మోసం చేసిండు. అబ్బా ఇదేనా బాధ? అన్నీ మోసం చేసిండు, అన్నీ బక్వాస్ ముచ్చట్లు అన్నీ. ఇప్పుడు కావాల్సింది అసలైనోడు కావాలి. ఇవన్నిట్లా సక్సెస్ అయ్యిండు అనుకో, అరే నిజంగానే కదరా భయ్, ఆర్టీఆర్ అన్నాడు, అవేర్నెస్ కలిగించిండు. లేకపోతే ఈ 7200 అన్నారు, అబ్బా 7200 అంటే అదిరా అన్నట్టుగా ఏది లేదు కదా, అంతా వట్టిదే కదా. ఆ వట్టిలో మళ్ళీ మన బీసీలను కలుపుతాడు, మన బీసీ బిడ్డలను ఆగం చేస్తాడు. ఈ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, 10కి 5కి అమ్ముడు పోయేటటువంటి జర్నలిస్టులు. నిజంగా చెప్తా ఉన్నా, ఆయన మాట్లాడేటువంటి ఆయన అంశాలన్నింటినీ కూడా మళ్ళీ లైవ్లలో వేస్తారు. అది ప్రమాదం. పసిపిల్లోడు ఇంటే ఖరాబ్ అయిపోతాడు. అది అర్థమవుతుందా? పసిపిల్లోడు ఇంటే ఖరాబ్ అయిపోతాడు. దయచేసి మీరు నిరాకరించండి, బైకాట్ చేయండి, బైకాట్ చేయాలి. క్లియర్గా చెప్తా ఉన్నా నేను, నిజంగా నిష్పక్షపాతంగా నేను చెప్తా ఉన్నా. నేను రేపటి నుంచి తిట్టొద్దు, రేపటి నుంచి అడగొద్దు, రేపటి నుంచి మాట్లాడొద్దు మల్లన్న మీద అంటే ఆయన బహిరంగంగా చెప్పాలి, బహిరంగంగా నాతో చర్చ కన్నా రావాలి. నేను మాట్లాడతా, క్లియర్గా అడుగుతా. ఇవన్నీ అంశాలు ఏమైనా ఇవయ్యా అని అడుగుతాం. క్లియర్గా ఏం లేదు, గిడి చెప్పేది రోజు చెప్పేది అడుగుతాం. ఈ ఆర్టీఆర్ ఏం చేసినాం, 7200 ఏం చేసినాం, పార్టీ అన్నం ఏం చేసినాం, బీజేపీలకు ఎందుకు పోయినాం, కాంగ్రెస్లకు ఎందుకు పోయినాం. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు హైడ్రా నడుస్తూ ఉంది, హైడ్రా నడుస్తుంది కదా. హైడ్రాలో చాలామంది ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా కూడా నష్టపోతుంది ఎవరు అని అంటే బీసీ బిడ్డలు. రూపాయి పోగు చేసుకొని ఈఎంఐలు కట్టుకుంటా రూపాయి పోగు చేసుకొని ఇలా ఇల్లు సంపాదించుకుంటా హైదరాబాద్లో గులగొడతా ఉన్నాడు. ఎందుకు పోయి అడ్డం పడతలేవాడా? ఒక బీసీ బిడ్డది పోలే, ఓ బహుజన బిడ్డది ఇల్లు కూలుతుంటే నువ్వు ఎందుకు అడ్డం పడలే? ఈ బీసీ నాయకులను అందరిని అడ్డం పెట్టుకొని పోయి అంత బోగస్. నిజంగా అసలైన ఉంటే పోడా ఈటల రాజేందర్ మాట్లాడలే, ఇదంతా మీరు నడవది హైడ్రా అంతా ఆగమాగం పట్టిస్తున్నానులే ఈటల రాజేందర్ అన్నాడు కదా, క్లియర్గా అన్నాడు ఆయన. ఏం మీ జాగిరా, మీరు ఇట్లా చేయొద్దు, మీ వ్యవహారం ఇది కాదు అని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ మంత్రి ప్రశ్నించిండు. అక్కడ అన్యాయంగా ఇండ్లు పోతా ఉంటే ఏది నువ్వు తీసుకొని పో, 4-5 తీసుకొని పోయి ఎవడైతే గులగొడుతుండో ఒక బీసీ బిడ్డది తెచ్చిగలుగుతాను, మళ్ళీ ఇల్లు కట్టేయగలుగుతావా? అది అసలైన లక్షణం. వట్టిగా కూర్చొని ఏమంటారు ఆ రౌండ్ టేబుల్ సమావేశాలలో మాట్లాడే మాటలు కాదు. నేను కూడా మాట్లాడతాం. పనోడు కావాలి నాకు, పాలకుడు కాదు, మౌనం పాలించుకుంటే ముచ్చట్లు చెప్పేటోడు కాదు. అర్థమవుతుందా? దయచేసి మీరు ఇది గమనించాలి. తనకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు, స్వార్థపూరితం. నేను డైలీ చెప్తా ఉన్నా కదా, పదవి అయిపోతూ ఉన్నది, క్యూనిస్ డౌన్ అవుతూ ఉన్నది, తన ఇమేజ్ డౌన్ అవుతూ ఉన్నది. అవన్నిటిని రక్షించుకోవడం కోసం ఇలా బీసీ కార్డు, అంతే సింపుల్. ఇంకా దీంట్లో లాజికే లేదు. ఇక ఇది క్లియర్ కట్. ఇది ఇంకేమున్నది? ఇక ఎన్నైనా చెప్తూనే ఉంటాడు, నువ్వు రానొప్ప అవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. మోసం చేద్దామని చూస్తూ ఉన్నాడు. చిత్తశుద్ధి ఉంటే క్లియర్గా ప్రమాణం చేయమని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టా, ప్రాణం పోయినా సరే అని చెప్పేసి. నేను పోటీ చేయనని చెప్పమను. ఎమ్మెల్యే, ఎంపీ ఏదైనా సరే చట్టసభలతో నాకు సంబంధం లేదు, బీసీ ఉద్యోగం మేలని చెప్పమను. చెప్పడు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఒకవేళ చెప్పినా కూడా ఇప్పుడు మనం ఇందాక మొదట అడిగింది ఏంటి అని అంటే, నువ్వు పోటీ చేయనున్నావు కదా, మళ్ళీ పోటీ చేస్తా అంటున్నావు, రెండు మాటలు మాట్లాడుతున్నావు అని ఎవడన్నా నాసుంటాడు అడిగితే అంటాడు. ఏమంటాడు అని అంటే, అవును నేను ఒక గమ్యాన్ని ఎంచుకున్నా, నాకు ఏ గాడిద కనబడితే ఆ గాడిదని ఎక్కుతా, ఆడ దిగుతా, ఆన్సర్లు ఆడికి పోతా. నువ్వు గాడిదలో ఎక్కకు దయచేసి. అప్పుడంటే గాడిదలు ఎక్కే వ్యవహారం ఉండే. ఇప్పుడు బండ్లు, సైకిళ్ళు, నువ్వు తిరుగుతున్న ఫార్చునర్ కారు ఉంది. నిజాయితీగా నీతిగా బతకాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అడ్డమైన ముచ్చట్లు చెప్పొద్దు. అర్థమైందా? అది మహానీయులు చెప్తే కొంచెం మంచిగా ఉంటుంది, మీలాంటి వాళ్ళు చెప్తే బాగుండదు. నవీన్ గారు దయచేసి మీరు ఇది గమనించాలి. అర్థమవుతుందా? ప్రతిరోజు ఖచ్చితంగా నువ్వు రోజు మాట్లాడకన్నా అని ఎవడన్నా కామెంట్ పెడితే ఒత్తి మాట్లాడుతూ చెప్తున్నా, పక్కా మాట్లాడతా. ఎందుకంటే నా ఆవేదన అంతా బీసీ బిడ్డలు మోసపోవద్దు. మా బీసీ బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. మా దళిత బిడ్డలు మోసం చేసిండు, మా బీసీ బిడ్డలు మోసం పోవద్దు. ఇదే నా ఆవేదన. జై హింద్.